సబ్స్క్రైబ్ అన్న అందరికీ నమస్కారం అండి. ఈరోజు పొద్దున ఆన్ చేసిన టుడే ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేదు. చూడండి, కంప్లీషన్ స్కోరు 75, క్యాన్సలేషన్ స్కోరు 6, టుడే ఎర్నింగ్ 0. ఈ విధంగా పోర్టల్లో ఉంది. మళ్ళీ పోర్టల్లో ఛార్జెస్ అదే విధంగా తక్కువనే ఉన్నాయి. 90 నిమిషాలు ఫ్రీ అంటే మనకు ఫ్రీ కస్టమర్కి ఇస్తే మనకేమో మిగలదు. మనం వెళ్ళేదే కస్టమర్ గురించి. ఆ ఫ్రీ ఎందుకు ఇవ్వాలి? ఆ ఫ్రీ ఇచ్చే దాంట్లో కూడా అంతో ఇంతో డబ్బులు ఇస్తే మాకు ఈఎంఐలు కానీ మెయింటెనెన్స్ కానీ వెళ్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మా కస్టమర్ని అంతా ఆన్లైన్ సిస్టమ్కి అలవాటు చేశారు. వాళ్ళేమో తీరా డైరెక్ట్ రమ్మంటే ఎవరు వస్తారు? ఈరోజు అందరూ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి కూర్చున్న తావళ్ళని నుండే వెహికల్ బుక్ చేస్తున్నారు. దానికి యాప్ తీసుకొచ్చిండ్రు, బాగానే ఉంది. బట్ డ్రైవర్ పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. సండే ఒక్క ఆర్డర్ కూడా చేయలేదు, ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. చేసేదే వారం మొత్తము అట్టట్ట. మళ్ళీ అందులో ఈరోజు ఏం లేదు. చూడండి, వారం మొత్తం చేసిన ట్రిప్పులన్నీ చూడండి. ఈ వారం మొత్తం చేసిన ట్రిప్పుల విలువ క్యాలిక్యులేట్ చేసి వారం మొత్తంలో ఎంత సంపాదించినా మీకే అర్థమవుతుంది. డేట్ స్టార్టింగ్ 14 నుంచి 20 వరకు మధ్యలో క్యాలిక్యులేట్ చేద్దాం. 20 నుండి 14 నుండి 20 వరకు. డేట్లో ఒక్క ట్రిప్ కూడా అవ్వలేదు. ఆ రోజు 0. ఇక 15 డేట్కు పడ్డది చూడండి. దాంట్లో నేను సంపాదించిన అమౌంట్ కేవలం 1564 బిల్ అయితే 1376. అది 15. బ్యాక్ వెళ్దాం. 15 సెకండ్ ట్రిప్. సెకండ్ ట్రిప్ 640. 540. 16 ఏం లేదు. మళ్ళీ 17. 330. 1728. పోర్టర్ కమిషన్ కట్ చేసిన రోజు 17 డేట్న డ్యూ అమౌంట్ క్లియర్ అయిపోయింది. 17కి ఇంకో ట్రిప్ వేస్తే 329. 1079. 18కు
507 రెండు విత్డ్రాల్ చేసిన 18కు రెండవది 718 1140 19 528 1040 19 అయిపోయింది. 20 ఒక ట్రిప్ పడ్డది 20 అది 592. ఇది పరిస్థితి. ఈ విధంగా సంపాదన ఇచ్చే డ్రాప్లే తక్కువ, దానికి కిలోమీటర్లకే వెళ్ళిపోతుంది, సంపాదన ఏమో లేదు. మరియు మనల్ని ఇది అంటారు పోటర్. చూడండి పోటర్ క్యాన్సలేషన్ మెసేజ్లు చూడండి. సెప్టెంబర్ 14 నుండి 14లా క్యాన్సలేషన్ 1 2 3 4 5 6 7 8 9 10 అందులో క్యాన్సల్ అయినాయి. కస్టమరు తన ఇష్టం వచ్చి కస్టమరు క్యాన్సిల్ చేసిండు. తీరా బుకింగ్ ఎత్తిన తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేస్తే మనకే సమస్య పెడుతున్నాడు. ఈ మెసేజ్లు అన్నీ చూడండి, బాగా మీకే అర్థమవుతుంది. డీటెయిల్స్ అన్నీ చదవండి. ఈ విధంగా కస్టమరు పోర్టరు డ్రైవర్లతోనే ఆడుకుంటున్నారు. డ్రైవర్ల మానసిక వేదనకు గురి అవుతున్నారు. ఈఎంఐలు కట్టక, మెయింటెనెన్స్ చెయ్యక, అప్పులు తీరవక నానా అవస్థలు పడుతున్నారు. చూడండి, అర్థం చేసుకొని పోర్టరు మా ఛార్జీలను పెంచాలి. పోర్టరు వాహనానికి 90 నిమిషాలు ఇచ్చిండు. ఆ 90 నిమిషాలు మనకు ప్రతి ఆర్డర్కి 90 నిమిషాలు వదిలేసుకుంటూ పోతే రోజులో 24 గంటలే ఉంటాయి మాకు. కస్టమర్కు కానీ పోర్టర్కి కానీ ఇంకెవరికైనా 24 గంటల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫ్రీ ఇవ్వమనండి. మాకేం 24 గంటలే ఉంటాయి. ఆ 24 గంటలు కష్టపడితే కూడా 1000, 2000 కూడా మిగులుతలేవు. 10 లక్షల బండి పెట్టుకొని 1000, 2000 సంపాదించకపోతే ఎలా? ఏంటి మా పరిస్థితి ఏంది? మా సమస్య పరిష్కరిస్తారా లేదా? చూడండి, దయచేసి మా సమస్యని పరిష్కరించండి. లేదంటే అందరూ కలిసి కేసు పెడతాం, ప్రభుత్వాన్ని అడుగుతాం, చట్టాన్ని అడుగుతాం. మాకు ఇలా అన్యాయం జరుగుతుంది, మీరన్నా సహాయం చేస్తారా లేదా అని చట్టపరంగా కూడా అడిగి చూస్తాం. అది కూడా కాకపోతే మొన్న ధర్నా అయినట్లు ధర్నా చేస్తాం. దానికి బాధ్యత వహించాల్సింది మీరే. ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సింది, పోర్టరు బాధ్యత వహించాల్సింది. మధ్యలో మేమేం బాధ్యత వహించాం. ఎందుకంటే మా జీవితాలతో ఆడుకునేదే మాత్రం మీరు, మరెవరో కాదు. మేము ధర్నా చేయడానికి మాకు సంపాదన ఉంటే కష్టపడతాం. మేము ఎందుకు కొట్లాడతాము? మాకు ఆదాయం మిగిలితేనే ఏం కొట్లాడడం. అంటే మా కడుపు కాలుతుంది కాబట్టి, మా కడుపులో మేము ఆకలి తీరుతలేదు కాబట్టి పోరాడుతున్నాం. మీరేమో ఏసీలో కూర్చొని ఆకలి తీర్చుకుంటున్నారు. సంపాదన మా నుండి ఆదాయాన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది, ఇటు పోర్టర్ తీసుకుంటుంది. మేమేమో బయట నుండి అప్పులు తెచ్చి మీకు కడుతున్నాం. ఈ సంపాదన బట్టి మీకే అర్థమవుతుంది చెక్ చేస్తే. థ్యాంక్ యూ. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, బట్ మా ఆవేదనను అర్థం చేసుకోండి.